ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా ఈ విధంగా కూడుకోవడానికి దేవుడే మనకు సహాయం చేశారు. అందుని బట్టి మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తండ్రి దేవునికి చెల్లునుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి సుమారుగా 10 భాగాలు మనమందరము కూడా ఒక విషయాన్ని మనం ఆలోచించాం. తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని యొక్క జీవిత వృత్తాంతము, ఆ విషయాన్ని గత వారముతో మనం ఆపేసాం. అయిపోయింది. 10 వారాలు చెప్పుకున్నాం, 10 భాగాలు మనం విన్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ విషయం కూడా కొన్ని రోజులు, కొన్ని వారాలు దేవుని మహాకృపను బట్టి మనం జాగ్రత్తగా పిన్ టు పిన్, అంటే చిన్న కుమారుడు గురించి ఎలాగైతే మనం కొద్దిగా విన్నాము, నేర్చుకున్నాము. ఒకేసారి చెప్పేస్తే ఎవరికి అర్థం కాదు ఏంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 ఈ 3 వచనాలు ఎన్ని వారాలు పడుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ 3 వచనాల్లో ఉన్న విశేషకరమైన విషయాలు, వాస్తవమైన విషయాలు జాగ్రత్తగా మనం వెళ్దాం. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత ఆయన క్రీస్తు ద్వారా క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4, 5, 6 ఈ 3 వచనాలు ఒకే వచనంగా అక్కడ దేవుడు రాయించాడు మనకి. అంటే ఈ 3 వచనాలలో ఎన్నో సత్యాలు దేవుడు రాయించాడు. అందులో ముందుగా ఒక పదాన్ని మనం ఈరోజు తీసుకుందాం. కొద్దిసేపు విందాం జాగ్రత్తగా. ఒక పదాన్ని మనం తీసుకుందాం. ఏమండి, ఏంటి పదము అంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆ లైన్లో ఈరోజు మనం అందరం కూడా ఏ పదాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి అంటే, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అనే పదాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. అర్థమవుతుంది లేదా? ఉచితము అంటే అర్థం ఏంటి? ఉచితముగా అనే పదానికి అర్థం ఏంటి? మనము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు అని అర్థం. ఫ్రీ, ఇంగ్లీషులో ఫ్రీ. సమాజంలో ఒక సామెత ఉంది. ఏంటయ్యా సామెత అంటే, వీడు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాడు. అటువంటి వారు కూడా సమాజంలో ఏమండి 100 మందికి కనీసం ఒక్కలైనా ఉంటారు.
కానీ తండ్రి అయిన దేవుని మనస్సు ఎంత గొప్పదో జాగ్రత్తగా మనం విందాం. ఏమంటే మళ్ళా చదువుతాను చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు అన్నాడు దేవుడు. ఇంతకీ తన ప్రియుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి? తన అంటే తండ్రి అయిన దేవుడు, తన అంటే తండ్రి అయిన దేవుడు. తన ప్రియుడు అంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడు. ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించాడు అని బైబిల్లో ఉంది. ఇంతకీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు ద్వారా మనకు ఉచితముగా ఇవ్వబడేవి ఏంటి అంటే, మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉచితముగా మనం చిన్నప్పటి నుండే మనం పొందుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడుగా పిలువబడుతున్న తన ప్రియుడు అనగానే, తన ప్రియమైన కుమారుడు అనగానే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమండి ఈరోజు మనకు ఉచితముగా అనుగ్రహించిన అనే పదం ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది. మరి ఏంటి ఉచితంగా? యేసుక్రీస్తు ద్వారా మనకు ఏంటి ఉచితంగా దేవుడు ఇచ్చాడు? గట్టి చెప్పండి, మీరే చెప్పండి. ఏంటి ఉచితంగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు ఉచితముగా ఇచ్చింది ఏంటి? ఉచితం. మనం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు. అవునా? యేసుక్రీస్తు ద్వారా మనకి ఉచితంగా ఇవ్వబడ్డాయి. మరి ఉచితంగా ఇవ్వబడినవి ఏవి? ఏంటవి చెప్పండి. ఆకాశము నుండి వస్తున్న వర్షము ఉచితం, వీచే గాలి నీకు ఉచితం, త్రాగే నీళ్ళు కూడా ఉచితం, నువ్వు వెలిగించుకున్న అగ్గి మంట కూడా నీకు ఉచితం, భూమి నుండి పండే పంట కూడా నీకు ఉచితం. ఎలా అవుతుందయ్యా ఉచితము మీరు అనుకోవచ్చు. జస్ట్ మీరు విత్తనం మాత్రమే వేస్తున్నారు. మరి నీరిచ్చింది ఎవరు? విత్తనాన్ని చచ్చే విధంగా చేసింది ఎవరు? ఆ భూమికి పండే గుణాన్ని ఇచ్చింది ఎవరు? అవునా? ఆ విత్తనము చక్కగా ఎదిగి పెరిగి, అవునా, ఫలించి ఒక కూరగాయలుగా ఒక ఫలములుగా, అవునా, మారడానికి సహాయం చేసింది ఎవరు? దేవుడే. మరి ఉచితం కాదా? ఏమంటే భూమికి ఇప్పుడు మనం భూములు విత్తనం వేస్తున్నాం. భూమి ఇదిగో ఇది ఒక ₹1000 తీసుకో, ₹1000 తీసుకొని నువ్వు నాకు పంటను ఇవ్వు అంటున్నామా? ఏంటి? వీచే గాలి వేసవికాలంలో అందరూ ఇప్పుడు చాలామంది విలేజ్లో మన పల్లెటూరులో అందరూ కూడా ఏం చేస్తాం మనం అంటే మేడెక్కిపోతాం. మేము కూడా మేడెక్కిపోతాం. ఎందుకు మేడెక్కిపోతున్నాం? గాలి కోసం. ఏమండి మీరు నమ్మండి, మా ఊర్లో అయితే మేడమే పడుకున్నప్పుడు మంచి గాలి, నిజం చెప్తున్నాను, చాలా మంచి గాలి. ఆ గాలిని చూసినట్టు నా పరమ తండ్రి శిరస్సు వంచి నా మనసారా కృతజ్ఞతలు మీకు తెలుపుతున్నాం తండ్రి అంటాను. ఎందుకంటే ఇంత భయంకరమైన మండుటెండలో ఈ వేడిలో ఏమంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమైపోతుంది? వేడెక్కిపోతుంది, కాలిపోతుంది. ఏమండి మేడెక్కిన కూడా ఆ మేడ ఏమవుతుంది? అది గచ్చు వేడిగా ఉంటుంది. అప్పుడు చాలామంది నీళ్ళు వేసుకొని చల్లారిన తర్వాత చక్కగా బొంతలు పరుచుకొని పడుకుంటున్నారు. అంటే చక్కనైన గాలి, నిష్కల్మషమైన గాలి, స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ నికిస్తున్న అంటే కార్బన్ డైఆక్సైడ్ని గాలి గాలి మంచి ఉచితంగా మంచి గాలి నెక్కిస్తుంది. ఈ చెట్లు ఏం చేస్తున్నాయి? ఈ వృక్షాలు ఏం చేస్తున్నాయి? మన ఇంటి పక్కన వృక్షాలు ఏం చేస్తున్నాయి? ఏంటి మనలో ఉన్న ఈ వీధిలో కానీ ఊరిలో కానీ ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ అంటే చెత్త అంతా కూడా అవి తీసుకొని
మనకి చల్లదనాన్ని ఇస్తున్నాయి, అంటే ఆక్సిజన్ని ఇస్తున్నాయి. ఉచితం కాదు మరి. మా టౌన్ కంటే మీ విలేజ్, మీ పల్లెటూరు చాలా 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 మంచిది. ఎందుకంటే మా టౌన్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనిషికి హాని కలిగించేది ఎక్కువ ఉంది అక్కడ. కానీ ఇక్కడ మీకు ఆరోగ్యం ఇచ్చే ఆక్సిజన్ దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చా పరమ తండ్రి అంటే దేవుడు ఉచితం. నింగి చెప్పండి ఉచితం, నేల మీరు చెప్పండి గట్టిగా, నింగి ఉచితం, ఆకాశం నేల ఉచితం, నీరు ఉచితం, నిప్పు ఉచితం, మన పీల్చే గాలి ఉచితం. ఏమండి? అన్నీ ఉచితం. తినే కాయ ఉచితం, తినే కూరగాయలు ఉచితం. మనం కొనుక్కుంటున్నాం కదని అనుకోవచ్చు. సరే, కొనుక్కుంటున్నామంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఆ రైతులు పండించుకుంటున్నారు. మరి రైతులకి ఎలాగ వచ్చాయి అంటే ఉచితం. దేవుడి మహాకృపది. దేవుడే మనకు ఉచితంగా ఇచ్చాడు. దేవుడే మనకు ఉచితంగా ఇచ్చాడు. ఏమంటే ఉచితంగా మనకి ఇవ్వబడ్డాయి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా మనకి ఉచితం. అందుకే అంత చక్కగా పౌలు గారు ఎఫెసీ పట్టణములు ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఎట్లా అనగా ఏంటి? తన ప్రియుని యందు, చెప్పండి గట్టిగా, ఎట్లా అనగా, గట్టి చెప్పండి, ఎట్లా అనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన, అంటే అర్థం ఏంటి? ఇచ్చిన, ఇవ్వబడిన. మీకు అర్థమవుతుందా? మరి ప్రకృతిలో ఉన్నవన్నీ మనకు ఉచితమైతే, రెండవది వినండి, ఒకటోది ఏంటి? ఈ ప్రకృతి. రెండవది ఏంటి ఉచితం అంటే సాక్షాత్తు, చెప్పండి, యేసయ్యే నీకు ఉచితం. ఏమండి? నేను మీ దగ్గరికి వచ్చాను, నేను ఈ లోకానికి వచ్చాను, మీకు వాక్యం చెప్పాను, మీరు ఏమని రూపాయి ఇచ్చారో నాకు అంటే ఇవ్వలేదు. వాక్యం ఉచితం. రెండవది పాప క్షమాపణ ఉచితం. మూడవది రక్షణ ఉచితం. చెప్పండి, అవునా? నాలుగవది నిత్య జీవం ఉచితం. ఐదవది పరలోక రాజ్యము ఉచితం. ఏమన్నా మనం డబ్బులు ఇస్తున్నామండి? పరలోక రాజ్యానికి కొంత డబ్బులు ఇస్తున్నాం. మేము పరలోకం చర్చికి రాము, వాక్యం వినం. ఏమండి? చర్చికి రాము, వాక్యం వినం, సహవాసములు ఉండం, ప్రభురాజ సంస్కరణ మాకు వద్దు, మాకు పరలోక రాజ్యమే ముద్దు అనుకొని, అమ్మా అందరూ ఎత్తుబడి చేయండి పరలోకంకి వెళ్ళిపోవడానికి, అందరూ డబ్బులు ఎత్తుబడి చేయండి, పాస్టర్కి ఇవ్వండి. ఇస్తున్నారా? పరలోకం ఉచితం. కానీ ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలో, పరలోకం అయితే ఉచితమే, కానీ ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా ఒక సంఘముగా కూడుకుంటున్నాం, సమాజముగా కూడుకుంటున్నాం, దేవుని యొక్క పిల్లలుగా కూడుకుంటున్నాం. ఏమండి? ఈ పాఠశాలలో విద్యార్థులుగా మనమందరం కూడుకుంటున్నాం, దేవుని జ్ఞానాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే పరలోకమైతే మనకి చెప్పండి ఉచితమే. మరి ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో మరి తెలియాలి కదా మరి. అందుకే మనం అందరం కూడా ఎక్కడికి రావాలంటే మందిరాలకి రావాలి, పరలోక సంబంధమైన పాఠశాలకు రావాల్సిందే. మీరు రాలేమయ్యా అంటే కుదరదు, రావాలి. ఏమండి? మరి ఉదాహరణ, ఈ పరలోక పాఠశాలకే రాకపోతే పరలోకానికి ఎలా వెళ్ళిపోతాం మనం? అంతే కదా మరి. బడికే రాకపోతే ఎలా? ఏమండి? బడికి వెళ్ళమని, బడికి రాకపోతే మనకి ఏ అబ్బదో, బడికి వెళ్ళకపోతే మనకి ఏటి అబ్బదో, చదువు అబ్బదు. ఏమంటే ఈ పరలోక సంబంధమైన పాఠశాలకు మనం వెళ్ళకపోతే ఏం అబ్బదు, మనకి ఏమి రాదంటే దేవుని వాక్యం మనం వినలేం, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోలేం. పాటలు మీరు నేర్చుకోవాలి అన్నా, ప్రార్థన మీరు నేర్చుకోవాలి అన్నా, వాక్యం మీరు నేర్చుకోవాలి అన్నా, చెప్పండి అందరూ ఎక్కడ రావాలి? మనం అందరం పాఠశాలకు రావాలి.
ఎందుకు అంటే పరలోకానికి మనం వెళ్ళాలి అంటే పాఠశాలకు రావాలి. లేదండి, లేదు లేదు లేదు, అసలు మీ పాస్టర్ గారికి మీకు మా ఏలే పాస్టర్ మీకు ఏది తెలియదు, అసలు బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతాం పరలోకానికి అంటే మాత్రం కుదరదు. అలాగైతే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకున్నారు లేదా? యోర్దాను నదిలో యోహాను ప్రవక్త గారి చేత బాప్తిస్మము తీసుకున్నారు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత సరాసరి పరలోకానికి పారిపోవాలి కదా యేసు ప్రభు. పరలోకానికి వెళ్ళలేదు ఆయన. ఏమండి, బాప్తిసం తీసుకున్న తర్వాత బాధ్యతలు ఏంటో ఆయన చేశాడు. తండ్రి యేసుక్రీస్తు వారికి అప్పగించిన బాధ్యతలు ఏమి నెరవేర్చాడు. ఎంత కష్టంగా ఉన్నా తెలుసవి. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవునికి దూరం అయిపోవడం గల కారణం ఏంటండి అంటే, వినండి, భక్తి చేయడం చేత కాక. మరలా చెప్తున్నాను మీకు, దేవుని నిజంగా మనం మనసారా ప్రేమిస్తే ఆ ఎండ కూడా మనకి ఎలాగుంటుందో తెలుసా? చలిగా ఉంటుంది. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే ప్రియులారా, ఏమండి, కరెంటు లేకపోయినా ఎంత ఒక్కలో ఉన్నా కూడా మనకు చల్లగా ఉంటుంది. ఏమిటి తెలుసు? ఎందుకు అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇన్నింటిని ఉచితముగా మనకి ఇచ్చాడు అంటే మనకంటే అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పండి? మనందరం కూడా చాలా అదృష్టవంతులు మనం. అవునా? ఈ పంచభూతాల ఉచితం కాదు, ఏమంటే క్రీస్తు మనకు ఉచితంగా ఇవ్వబడ్డాడు. ఆయన యొక్క జ్ఞానం మనకు ఉచితంగా ఇవ్వబడింది. ఆయన ద్వారా మనకి పాపక్షమాపణ ఉచితంగా ఇవ్వబడింది. ఆయన ద్వారా రక్షణ మనకు ఉచితముగా ఇవ్వబడింది. నిత్య జీవం ఇవ్వబడింది. ఏమంటే పరలోక రాజ్యము కూడా ఉచితముగా ఇవ్వబడింది. మనం తీసుకోవడమే, చెప్పండి, తీసుకోవడమే లేట్. మనం తీసుకోవడమే ఉంది ఇంకా బ్యాలెన్స్. మనం తీసుకోవాలి అంటే మనము కూడా దేవునికి ఇవ్వాలి. గట్టి చెప్పండి, అవునా? దేవుడి దగ్గర నుండి మనం ఉచితంగా మన అన్ని చిన్నప్పటి నుండి, ఇంకా గట్టి చెప్పాలి అంటే తల్లి రొమ్ములో నుండి వచ్చిన పాలు కూడా నీకు నాకు ఉచితం. సంవత్సరాల వరకు తాగిన వారు లేరా? ఏంటి, ఆ తల్లి రొమ్ములో పాలు పెట్టిన అంటే ఎవరు పెట్టారు పాలు అంటే పరమ తల్లి దేవుడే పెట్టారు. అంటే తల్లి తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఎలా మారాయి అంటే పాలుగా మారాయి. అంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి ఆలోచిస్తుంటే ఏమంటే ఆ పాలు, తల్లి పాలు తాగాం. తల్లి పాలు తాగిన వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే, ఏమంటే బులకుక్కలా ఉంటారు ఒక్కొక్కరు. కొంతమంది అయితే ఏమంటే బలిసిపోతాడు కొంతమంది అయితే. ఏమంటే తల్లి పాలు శ్రేష్టమైనవి, తల్లి పాలు ఏమంటే స్వచ్ఛమైనవి. ఎలా వచ్చాయి అంటే తల్లి తినే మంచి ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాలు ఎలా వచ్చాయి అంటే దేవుడే ఉచితంగా ఇచ్చాడు. దేవుడే ఉచితంగా ఇవ్వబడిన ఆహార పదార్థాలు తల్లి తినడం వల్ల, తల్లి ఆస్వాదించడం వల్ల తల్లి చక్కగా ఆ తల్లి రొమ్ములో పాలు చక్కగా మనకి నిజంగా కడుపు నిండా మనం తాగాం. ఆ తల్లి ఇప్పుడు ఆ తల్లి రొమ్ముల మీదే తనే వరకు కూడా ఉన్నారు. ఇన్ని అంటే దేవుడు ప్రతిదీ కూడా ఇంత ఉచితంగా ఇస్తున్నప్పుడు మరి దేవునికి మనం ఏం ఇవ్వాలి చెప్పండి? ఉచితంగా దేవునికి కూడా మనం ఏం ఇవ్వాలి? మరి ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు. ఏమండి మనం ఏం ఇవ్వాలి? ఏమండి ఈరోజు ఏ వారం? ఉచితం కాదు నీకు. రేపేం వారం? ఉచితం కాదు. నువ్వు అంటే ఆదివారానికి 10 రూపాయలు, సోమవారానికి ఒక 30 రూపాయలు ఇస్తున్నావు, వాటికి డబ్బులు ఇస్తున్నావు, వాటికి వారానికి డబ్బులు ఇస్తున్నావా? ఉచితం. ఏమండి ఆలోచించండి. శీతాకాలం ఉచితం, వర్షాకాలం ఉచితం, చెప్పాలా? వేసవికాలంలో వచ్చి మామిడి పండు ఉచితం, తెంపుకుని తినేస్తున్నాం అంతే మనం. ఏమండి ఆలోచించండి. శీతాకాలంలో సీతాఫలాలు ఉచితం, వర్షాకాలంలో పనసపళ్ళు ఉచితం. అబ్బా కజ్జా పనస బాగుంటుంది, అబ్బా ఎంత బాగుంది అంటాను. ఎలా వచ్చింది అసలు? ఎవరు ఇచ్చారు అసలు? దాని వెనక ఎవరి కష్టం ఉంది? వాటి వెనక ఎవరి ఆలోచన ఉంది? ఏమండి దేవుని ఆలోచన ఉంది. అలా తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఉచితముగా ఇచ్చాడు. ఉచితం. అందరము కూడా ఏమండి మన తల్లి గర్భముల నుండి పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అన్నీ కూడా ఉచితముగానే తీసుకుంటున్నాం. లేదండి పాస్టర్ గారు విజయనగరంలో మీరు డబ్బులు ఇస్తున్నారేమో కానీ
మా ఫోరంలో మాత్రం మేము ప్రతిదాన్ని డబ్బులు ఇస్తామండి, మీకు ఏడు కావాలి అనుకోవచ్చు మీరు అంటారు. అంటున్నారేంటి? అలా వస్తారా? డబ్బులు ఇస్తున్నారేంటి? పడి వేస్తున్నారా డబ్బులు? ఉచితం, ఫ్రీ. మరి ఇప్పుడు దేవుడి దగ్గర నుండి అన్ని ఉచితంగా తీసుకుంటున్నాం మనం. దేవుడికి ఏటి ఇవ్వాలి మరి? మనం ఉచితంగా దేవుడికి మనం ఏటి ఇవ్వాలి మరి చెప్పండి? దేవుడికి మనం ఏం ఇవ్వాలి చెప్పాలి గట్టిగా. మొదటిది ఏం ఇవ్వాలి అంటే మన మనస్సును దేవునికి ఇవ్వాలి. అది మాట ఫస్ట్ది. ఏమంటే ఎలా 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 మన మనస్సును దేవునికి ముందు ఇవ్వాలి. నీ హృదయమే దేవునికి ఆలయం, నీ దేహమే దేవునికి ఆలయం. మరి ఈ హృదయము దేవునికి మనం ఇవ్వాలి, ఈ మనస్సుని దేవునికి మనం ఇవ్వాలి. మరి దేవుడు అన్ని ఉచితంగా ఇచ్చినప్పుడు దేవుడికి మనస్సు ఇవ్వకపోతే ఇంకెందుకు భక్తి? ఏమండి ఆలోచించండి. మనం ఏమివ్వాలంటే దేవునికి మనం మన మనస్సుని ఇవ్వాలి. అంటే సింపుల్గా అర్థమయ్యే భాష అంటే మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. సింపుల్ అర్థమైన భాష. మనసు ఇవ్వడం అంటే ఆయన ఎలా తీసుకుంటాడు? మనిషి ఏంటి తీసుకోవడానికి? జేబులు పెన్నా నువ్వు తీసుకోవడానికి, లేదా జేబులు డబ్బులా నువ్వు తీసుకోవడానికి? అంటే మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. అర్థమా? ఏమివ్వాలి? మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. అది మొదటిది. రెండోది ఏమివ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. ఎందుకు? సమయం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. ఏలియా పాస్టర్ గారు కాదు, దేవుడే ఇచ్చాడు మనకి. రోజుకి 24 గంటలు ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడే. అందుకే సమయమును పోనీయక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఎవరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అన్నాడు. దేవునికి మనం సమయాన్ని ఇవ్వవలసిందే. ఎందుకు ఇవ్వాలి దేవుడికి సమయాన్ని అంటే దేవుడు మనకి తండ్రి అని దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి సమస్తమును ఉచితం ఇవ్వడం కాదు, ఉచితముగా ఇచ్చాడు. ఏ దానికి కూడా ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టలేదు, దేనికి మనం పెట్టుబడి పెట్టలేదు. ఆలోచించండి. మనం తింటున్న ప్రతి ఆహార పదార్థం కూడా ఉచితమే, మనం తింటున్న ప్రతి ఫలములు కూడా ఉచితమే. చెప్పండి, అవునా? అది మరి ఇప్పుడు దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే ముందు మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. రెండు, మనం మనసులో దేవునికి చోటు ఇచ్చిందే కాక దేవునికి ఏమి ఇవ్వాలయ్యా అంటే సమయాన్ని ఇవ్వాలి. చెప్పండి, ఏం ఇవ్వాలి? సమయాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలి. మూడవది ఏం ఇవ్వాలి చెప్పండి? మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. రెండు, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమండి అంటే మనకు నచ్చిన సమయం కాదు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సమయమందును అసమయమందును తిమోతి నువ్వు దేవుని వాక్యం చెప్పాలి అన్నాడు మాకు. అంటే మనం ఏం చేస్తున్నాం? సమయం ముందు మాత్రమే వాక్యం చెప్పుకుంటున్నాం. సమయం లేనప్పుడు ఏం చేస్తున్నాం? మీ పనులు మీవి, నా పనులు నావి. తప్పే కదా మరి? తప్పే. మరి రేపు పొద్దున్న పరలోకానికి ఎలాగెళ్ళిపోతాం మరి? ఇప్పుడు రేపు పొద్దున్న దేవుని మనం ప్రశ్నించాలన్నా, దేవుని మనం అడగాలన్నా, దేవుని మనం బతిమలాడాలన్నా మరి భూమి మీద మనం ఆయనకి సమయం ఇస్తాయి కదా. ఆయనకి సమయం ఇవ్వకుండా దేవుడికి ఇచ్చిన సమయాన్ని కూడా మనమే తీసుకుంటారా చెప్పండి? తప్పే కదా మరి? ఆదివారం ఒక అరగంట, ఆదివారం ఒక గంట సరిపోద్దా వాక్యం మనకి? ఆ సమయం సరిపోద్దా? ఆ టైం సరిపోద్దా? చాలు. రెండు. మూడోది దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి గట్టిగా? దేవునికి ఏం ఇవ్వాలి? మూడవది ఏమి ఇవ్వాలంటే నీ జీవ ఫలం ఇవ్వాలి. ఏమివ్వాలండి? నీ జీవ ఫలం అంటే అర్థం ఏంటండి అంటే నువ్వు నీ నోటి నుండి వచ్చే ప్రతి స్తుతి, ప్రతి స్తోత్రగానం,
ప్రతి మాట, ప్రతి పాట ఆయనకి ఇవ్వాలి. ఆయన కోసమే నువ్వు పాడాలి, ఆయన కోసమే ప్రార్థించాలి. ఏమండి? ఆయన కోసం మాత్రమే మనం మాట్లాడాలి. జీహ్వ ఫలము అంటది. జీహ్వ అంటే నాలుక. అందులో నుండి వస్తున్న ఫలం ఏంటండి అంటే పాట, ప్రార్థన, సువార్త, నువ్వు వాడే మాట దేవునికి ఇవ్వాలి. కానీ ఈ పాట ఎవరెవరి కోసం పాడుతాం మనం, ఎవరెవరి కోసం గంటలు మాట్లాడుతుంటాం మనం. అవునా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం వచ్చిన 16 ఏమని తెలుసండి? 3:16 అనుకుంటా, క్షమించని చూపిస్తాను. మలాకి గ్రంథము ఏమండి, ఒక్క నిమిషం. మలాకి గ్రంథము 3:16 కరెక్టే. 3:16 ఏముందంటే, అప్పుడు వినండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, అదిగో ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఏమండి ఏం జరిగింది అక్కడ? యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అది అంటే ముందు మనం దేవునికి ఏం ఇవ్వాలంటే మన మనస్సుని ఇవ్వాలి, మర్చిపోకండి. రెండోది సమయాన్ని ఇవ్వాలి. మూడోది ఏమిటి? మన నోట నుండి వచ్చి ప్రతి మాట ఆయన కోసమే మనం చెయ్యాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయనకి ఇస్తున్నట్టు. అందుకే పాట పాడనని అన్నప్పుడు పాడడమే, ప్రార్థించండి అన్నప్పుడు ప్రార్థించడమే. ఎందుకు? నీ దేవుని కోసం, మన దేవుని కోసం మనం చెయ్యాలి. ఎందుకు? మనందరి కోసం ఆయన క్రీస్తు యేసు ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించాడు. అన్నీ ఇచ్చాడు ఆయన. మరి అన్నీ ఇచ్చిన దేవుని కోసం మనం ఏమిస్తున్నాం అంటే ఈ 3 చెప్పాను మీకు. అర్థమైంది? ఇప్పుడు ఫస్ట్ ఏంటివ్వాలి? దేవునికి ఏం ఇవ్వాలి మనం? అదే గట్టిగా. 2 సమయం. 3 జీహ్వ ఫలం. అంటే మనం దేవుని కోసమే పాడాలి, దేవుని కోసమే మాట్లాడాలి. కానీ చెత్త మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడితే మాత్రం ఏంటి అంతే సంగతులు మన పని. 3. 4వది ఏమవ్వాలి దేవునికి? అన్నీ నేను చెప్పేస్తే మీరేం చేయాలి? చెప్పండి. మీరు చెప్పాలి. అది తప్పు ఒప్పు పక్కన పెట్టండి, చెప్పాలి మీరు. 4వది ఏమివ్వాలి? చెప్పండి. చెప్పండి. దేవుని పని కోసం నీ కష్టార్జితాన్ని ఇవ్వాలి. 4వది నిజమే. దేవుని పని అంచులంచులుగా అభివృద్ధి అవ్వాలి అంటే ఏమండి? మొన్న మీరు నమ్మండి, నేను రామన్నపేట వెళ్ళాను. ఏ పేట? రామన్నపేట. గజపతి నగరం వెనక జిన్నాము అనే ఊరు పక్కన వెళ్ళాను. అక్కడ నాకు తమ్ముడు చరణ్ రాజు ఉన్నాడు. అక్కడ సేవకుడు, బోధకుడు, మంచి సేవకుడు, మంచి బోధకుడు, మంచి ఆత్మీయ తమ్ముడు. నేను చెప్పిన వాక్యానికి నేను చెప్పిన ఆ దేవుని మాటలు నాకు నచ్చి, అన్నయ్య మీరు మా సంఘానికి వచ్చి వాక్యాన్ని చెప్పండి అన్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు లాస్ట్లో మీరు నమ్మండి, అక్కడ ఆ యూత్ మీటింగ్, యవనస్తుల కూడికంతా దిగ్విజయంగా జరిగింది. అంటే అంత బాగా జరిగిందంటే మీరు నమ్మండి నమ్మకపోండి, అబద్ధం ఆడను, ఎప్పటికీ తీసుకొస్తానండి మీకు రుజువుకి. అయితే అక్కడ అంత బాగా జరిగిందంటే గల బలమైన కారణం ఏంటండి అంటే సంఘము నీకు తోచింది, నీ కష్టాన్ని నువ్వు ఇచ్చావు. అలాగని 200 300 కాదండి. అక్కడ వచ్చిన వారికి బహుమతులు ఇచ్చారు, గిఫ్ట్లు కొన్నారు, మా అందరికి కూడా భోజనాలు పెట్టారు, టెంట్లు, మైక్ సెట్లు. ఎంత డబ్బులు అవుతాయి ఆలోచించండి. అంటే ఒకరే ఇవ్వలేదు, ఒకరే భారాన్ని భరించలేదు. చూడండి ఒకసారి మనకు ఒక్కొక్కసారి సువార్తలు చేసుకున్నప్పుడు అందరూ కూడా తలకు చెయ్యి వేసి దేవుని కార్యక్రమాన్ని ఏమండి విజయవంతం చేస్తామా లేదా? అలాగే ఆ రామన్నపేటలో క్రీస్తు సంఘములో ఆ రోజు అలాగే జరిగిందండి. చాలా బాధ అనిపించింది. అయ్యో
మా విశ్వాసులు కూడా ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేయాలని, నేను కూడా చేయాలని ఆశ ఉంది, కానీ కష్టంగా ఉందని అని అనిపించింది నాకు. ఏమండి, లక్షలేం కాదు, ఒక 5,000, ఒక 10,000. మీరుతో వచ్చింది మీరు ఇవ్వాలి, నీతో వచ్చింది నేను దేవుని కోసం పెట్టాలి. అంటే ఎందుకు అంటే ఇవన్నీ చిన్నప్పటి నుండి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నప్పుడు ఉచితంగా మనం ఆస్వాదిస్తున్నాం, ఉచితంగా తీసుకుంటున్నాం. మరి దేవుని కోసం మన కష్టార్జితాన్ని కూడా దేవుని సువార్త సేవ పని కోసం, సంఘ అభివృద్ధి కోసం, నశించిపోతున్న ఆత్మల అభివృద్ధి కోసం, రక్షణ కోసం, అనేక మంది బోధకులు రావాలి, అనేక మంది యవనస్తులు మన దగ్గరికి కూడా రావాలి, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మన కష్టార్జితాన్ని పెట్టుబడిగా దేవునికి మన ధనాన్ని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలాగండి? 4 విషయాలు చెప్పాను మనం. ఎందుకంటే ఈ 4 విషయాలు ఎందుకు వచ్చాయంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక మనము కూడా ఏ లాభాన్ని ఆశించకూడదు. నేను ఈరోజు మా పాస్టర్ గారికి వాక్యం చెప్పినందుకు ఆ వాక్యం నాకు బాగా నచ్చింది కనుక నా హృదయం తెరవబడింది కనుక ఈరోజు 500 రూపాయలు ఆయన కానుకిస్తున్నాను, ఒక ఆశీర్వాదం కావాలంటే అది తర్వాత సంగతి. మనం దేన్ని కూడా ఆశించకుండా ఇచ్చేదే ప్రేమ. మీకు ఇప్పుడు దేవుడు మన నుండి ఏదైనా ఆశించాడా? ఆశించకుండా ఆయన ఇచ్చాడని ఉచితంగా. ప్రేమ ఫ్రీగా వస్తే అదే అలాగంటే ఎలాగ చెప్పండి. అందుకే మనము కూడా దేవునికి ఏం ఇవ్వాలని చెప్పాను మీకు, ముగిద్దాం. మన మనస్సుని ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, మన జీవ ఫలాన్ని కూడా మన పాడే పాట, ఆడే మాట, చేసే ప్రార్థన, చెప్పే వాక్యం ఇవన్నీ దేవుని కోసం చేయాలి. 4వది మన కష్టార్జితాన్ని పెట్టుబడిగా కానుకను ఆయన పని కొరకు, అభివృద్ధి కొరకు మనం ఇవ్వాలి కంపల్సరీ. ఇచ్చి చూడండి, పరలోకం మీకే, అబద్ధం లేదు, పరలోకం మీకే. ఈ మాట ఈ రోజుతో ఆపుదాం. ఉచితం అనే పదం విన్నాం కదా, వరకు ఒక అరగంట వరకు మనం విన్నాం. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. కనుక 2వ మాట ఏంటి అనేది వచ్చే ఆదివారం మనం విందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.